చూడు, 6 నెలలలో ఇప్పటికే 2 రోజులు గడిచిపోయాయి. అంటే అగ్రిమెంట్ ప్రకారం నువ్వు ఓడిపోతున్నావు. కాబట్టి నువ్వు చెప్పినట్టే జీవితాంతం ఆ అమ్మాయితో కలిసి బతకడానికి సిద్ధంగా ఉండు. పొరపాటున కూడా అగ్రిమెంట్ని బ్రేక్ చేయాలని చూడకు. బ్రేక్ చేస్తే ఏం జరుగుతుందో నీకు గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటా. నాకు నీ సంతోషం ముఖ్యం, నీ జీవితం ముఖ్యం. నీ మనసుకి నమ్మకం కలగకుండా నువ్వేం చేయొద్దమ్మా. ఎవ్వరి మాట వినొద్దు, నీ మనసు మాటే విను. వాడి గదికి షిఫ్ట్ అవ్వమని నేనే కాదు, ఎవ్వరు బలవంతం చేసినా నీ మనసు చెప్పిందే చెయ్యి. పెళ్లి బంధాన్ని చంపేయడం నువ్వన్నంత సులువు కాదు కదా దేవకి. ఒకరంటే ఒకరు ఇష్టపడి చేసుకున్న పెళ్లి బంధాన్ని విడదీయడం కష్టమేమో కానీ ఇష్టం లేకుండా ఏర్పడిన నందు మధుల్లాంటి బంధాన్ని విడదీయడం ఈజీ అమ్మా. వాళ్ళు విడిపోవడానికి అవసరమైన విషయాల్ని ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పేశాను. ఇంకా వాళ్లే విడిపోతారు. మనం విడాకులు తీసుకుందాం. నీ మాటలకి నందు మారుతాడు గాని మధు ఎందుకు మారుతుంది? వాళ్ళమ్మా నాన్నల పరువు పోకూడదనే కదా ఈ పెళ్లి చేసుకుంది. అలాంటిది మళ్ళీ వాళ్ళ పరువు పోతుంది అంటే ఈ బంధాన్ని ఎలా తెంచుకుంటుంది చెప్పు? పైగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి. నాకు తెలిసి తనంతట తాను మాత్రమే ఈ బంధాన్ని తెంచుకోవడానికి ఇష్టపడదక్కా. నిన్ను ఎన్నిసార్లు చూడ్డానికొచ్చినా పసుపు కుంకుమలతోనే రావాలని చెప్పాడు మీ నాన్న. పసుపు కుంకాలంటే భార్యాభర్తలతో సమానం. మీరిద్దరూ ఎప్పుడూ కలిసి సంతోషంగా ఉండాలి. నేను ఓడిపోతే ఆ రాక్షసితో కలిసి జీవితాంతం బతకాల్సి వస్తుంది. నేనలా బతకలేను. ఎలా అయినా తనను ఒప్పించి నా గదికి షిఫ్ట్ అయ్యేలా చేసి ఈ 6 నెలలు కలిసి బతకాలి. తను ఒప్పుకునేంత వరకు వదిలిపెట్టను. ఎవరు? ఎవరు అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా మళ్ళీ డోర్ కొడుతున్నారేంటి? ఈయనేంటి ఇలా తగులుకున్నారు? సాయంత్రం ఏమో కిటికీ దగ్గరకొచ్చి సైగల్తో పిలిచారు. ఇప్పుడేమో ఈ టైంలో వచ్చి డోర్ కొట్టి అటు తిరిగి నిల్చున్నారు. అసలైన ప్రాబ్లం ఏంటి? మనిషి ఇక్కడ నిల్చునుంటే డోర్ క్లోజ్ చేస్తావేంటి? డోర్ ఓపెన్ చేయి. మాట్లాడుతుంటే వినిపించట్లేదా? అలా డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతావేంటి? మనసులో మాట్లాడుకుంటే నాకెలా తెలుస్తుందండి? అప్పటికే నాకు వినిపించేలాగా ఏమైనా మాట్లాడతారేమో అని వెయిట్ చేశాను.
కానీ మీరు మాత్రం నేనొచ్చానన్న విషయం కూడా తెలియదన్నట్టు అటు తిరిగి నిల్చున్నారు. నిల్చుంటే డోర్ క్లోజ్ చేసేస్తావా? ఇంకేం చేయను, మీరు తెల్లారే వరకైనా ఇలాగే నిల్చుంటారు. నాకు నిద్ర వస్తుంది, అందుకే డోర్ వేసేశాను. అయినా పడుకునే టైంలో ఏంటండి ఈ టార్చరు? చూడు, నేను నీతో డిస్కషన్ పెట్టుకోవడానికి రాలేదు. నిన్ను నా గదికి షిఫ్ట్ అవ్వమని చెప్దామని వచ్చాను. వెళ్ళి బట్టలు సర్దుకుని షిఫ్ట్ అయిపో. నేను మీ గదికి ఎందుకు షిఫ్ట్ అవ్వాలి? అవ్వాలి. ఇక నుండి నువ్వు నా గదిలో నాతో పాటే ఉండాలి. అదే, ఎందుకుండాలి? ఉండాలి అని చెప్తున్నాను కదా, మళ్ళీ ఎందుకు ఉండాలి అని అడుగుతావేంటి? డిస్కషన్ వద్దు అని చెప్పాను కదా. మీ గదిలో ఉండాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు? మీ గదిలో మీతో కలిసి బతకాల్సిన అవసరం ఎందుకు లేదో నాకు తెలుసు. ఆ క్లారిటీ నాకుంది. మీ గదిలో నేనెందుకు ఉండాలో మీ క్లారిటీ ఉంటే చెప్పండి, వస్తాను. నా క్లారిటీ నాకుంది. ఉంటే చెప్పండి. నీ మెడలో తాళి కట్టాను కదా, అందుకే ఉండాలి. అంటే పశువుకి ముక్కుతాడు వేసి ఘాట్లో కట్టేసినట్టు ఉంటుందే, అలా ఉండమంటారా? అలా ఉండడానికి నేనేం పశువుని కాదు, మనిషిని. ఎప్పుడు మాట్లాడినా ఏదో పశువుతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు కానీ ఒక్కసారైనా మనిషితో మాట్లాడినట్టు మాట్లాడారా? అసలు మనిషిలా అయినా మాట్లాడారా? 2 రోజుల నుంచి గదికి షిఫ్ట్ అవ్వు అని నానా యాగి చేస్తున్నారు. ఈ 2 రోజుల్లో ఒక్కసారైనా నా మొహం చూసి మాట్లాడారా? నా మొహం కూడా చూడలేని మనిషి మొహం చూస్తూ ఆ గదిలో నేనెందుకు ఉండాలి, ఎలా ఉండాలి? అసలు ఏంటి నీ ప్రాబ్లం? నీ మొహం చూడాలి, అంతే కదా? మొహం చూడమన్నావు కదా, చూస్తున్నాను, చూడు. సరిపోతుందా? ఇంకా దగ్గరుండి చూడమంటావా? ఈ కళ్ళు చూడు, నిన్నే చూస్తున్నాయి. ఇప్పుడు చెప్పు. ఇందు, నా మీదింకా కోపం తగ్గలేదా? నా మీదింకా కోపం తగ్గలేదా ఇందు? సరే, నీతో నేను ఎలా ప్రవర్తించడం తప్పే, నన్ను క్షమించిందు. పోనీ నన్ను నీ కాలు పట్టుకోమంటావా? నన్ను క్షమించిందు. ఇంకెప్పుడు నువ్వు బాధపడేలా ప్రవర్తించను.